హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024-25 సంబంధించిన హిందీ మోడల్ పేపర్ అండ్ బ్లూ ప్రింట్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ కొత్త బ్లూ ప్రింట్ మారిన సిలబస్ ఆధారంగా రూపొందించబడింది. మారిన సిలబస్ అంటే మనకు పద్య ఖండలో 2, గద్య ఖండలో 2 పాఠాలు, తర్వాత సంచయనంలో ఒక పాఠం తొలగించారు. అవి మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. పద్యఖండలో 6వ పాఠమైన కర్ చలే హమ్ ఫిదా, 7వ పాఠమైన ఆత్మత్రాణ్. తర్వాత గద్యఖండలో 11th లెసన్ తీసరీ కసం కే శిల్పకార్ శైలేంద్ర, 12th లెసన్ అబ్ కహా దూసరే కే దుఖ్ సే దుఖీ హోనే వాలే. తర్వాత సంచయనంలో 3rd లెసన్ అయిన టోపీ శుక్ల. ఈ 5 పాఠాలని మనము సిలబస్ నుండి పక్కకు తీసి పెట్టేయచ్చు అనమాట. మిగిలిన లెసన్స్ లో నుంచి మాత్రమే ఈ బ్లూ ప్రింట్ ని తయారు చేయడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకు మునుపు క్వశ్చన్ పేపర్ కు ఈ క్వశ్చన్ పేపర్ కు కొన్ని మార్పులు కూడా చేశారు. బ్లూ ప్రింట్ లో కొన్ని మార్పులు కూడా చేశారు. చాలా ఈజీగా పిల్లలు రాయగలిగే విధంగా ఈ బ్లూ ప్రింట్ ఉందని నా అభిప్రాయం. ఉదాహరణకు చూసారంటే, మనకు సెక్షన్ 1 లో భాషాకి బాత్ లో మొత్తంగా 12 బిట్స్ ఉంటాయి అన్నమాట. ఇంతకు మునుపు కొన్నిటికి మాత్రమే మనకు వికల్ప్ అంటే మీకు తెలుసు కదా, మల్టిపుల్ చాయిస్ లాగా అన్నమాట. అది ఇచ్చేవారు. కానీ ఈ బ్లూ ప్రింట్ లో మొత్తంగా 12 బిట్స్ కి కూడా వికల్ప్ అనేవి ఇచ్చారు. చూడండి, మీకు మోడల్ పేపర్ చూపిస్తాను. చూడండి, ఫస్ట్ బిట్ నుండి 12th బిట్ వరకు మనకు ఈ 3 ఆప్షన్స్ అనేవి ఇచ్చారనమాట. మనము జస్ట్ అందులో నుంచి కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేసుకుంటే చాలు. అంటే మీరు ఓన్ గా ఏమీ రాయనవసరం లేదు ఈ 12 బిట్స్ కు. సో అది ఈజీగానే ఉంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మొత్తంగా 12 బిట్స్ ఏమేమి ఉంటాయని ఒకసారి చూద్దాము. ఫస్ట్ బిట్ మీకు తెలుసు, తత్సమ్ తద్భవ్. दिए गए वाक्य में से तत्सम के लिए तद्भव या तद्भव के लिए तत्सम शब्द विकल्पों से पहचान कर लिखना होगा. మీకు ఆల్రెడీ తెలుసు, 9th నుంచే రాస్తూ ఉన్నారు. చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ మోడల్ పేపర్, ఇది మోడల్ పేపర్. ఇందులో ఫస్ట్ బిట్ ఇచ్చారు చూడండి, బుభుక్షా సే అతిథి కో నా భేజే. ఇందులో బుభుక్షాకు అండర్లైన్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఇది తత్సమ్ శబ్ద్, దీనికి तद्भव रूप विकल्पों में से पहचान कर लिखिए. జస్ట్ ఈ 3 పదాల్లో మీరు కరెక్ట్ వర్డ్ ని చూస్ చేసుకొని ఆన్సర్ షీట్ లో రాస్తారు. తెలుసు కదా, బుభుక్ష అంటే భూక్, ఇలాగనమాట. నెక్స్ట్ సెకండ్ బిట్ క్రియ. ఇంతకు మునుపు మనకు క్రియా విశేషణ రాశారు మీరు 9th లో అంతా. ఇప్పుడు జస్ట్ క్రియ రాస్తే చాలు. క్రియా शब्द पहचान कर विकल्पों में से पहचान कर लिखिए. చూడండి, సెకండ్ బిట్ వాక్య में क्रिया शब्द विकल्पों में से पहचान कर लिखिए అని ఇక్కడ ఏమిచ్చారు, झरना पर्वतों से बहता है. ఈ వాక్యంలో మీరు కేవలం క్రియా శబ్దం మాత్రం ఐడెంటిఫై చేస్తే చాలు. చెప్పండి, బహతా. ఆన్సర్ ఇస్ బహతా. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ संख्या दिए गए विकल्पों में से सही संख्या पहचान कर लिखना होगा. ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి వీళ్ళు పదాల్లో ఇస్తారు మనకు క్వశ్చన్, మీరు నంబర్స్ లో ఆన్సర్ చూస్ చేసుకోవాలి. 1947 ఇచ్చారు. ఆన్సర్ ఇస్ 1947. నెక్స్ట్ फोर्थ बिट कारक चिन्ह. विकल्पों में से सही कारक चिन्ह पहचान कर लिखना होगा. एग्जाम्पल, सैनिक सर डैश कफन बांधकर युद्ध करने गया. ఇందులో సహీ కారక్ చిహ్న, ఈ బ్లాంక్ లో మనకు రావాల్సినటువంటి సహీ కారక్ చిహ్న ఏది అనేసి మనం గుర్తుపట్టాలి. చెప్పండి, సర్పర్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ समास. सही समास पहचान कर लिखना होगा. एग्जाम्पल, आत्मत्राण में मानवीय मूल्य अभिव्यक्त है. ఇందులో సమాస్ ఏది, ద్విగు, ద్వంద్వ, తత్పురుష్.
तत्पुरुष समास। नेक्स्ट संधि विच्छेद, 6th बिट संधि विच्छेद। చూడండి, छोटा भाई तिरस्कार सहन नहीं कर पाया, ఇందులో తిరస్కార్ అనే పదానికి మనకు अंडरलाइन इच्छाరు। आप शब्द इस रेखांकित शब्द का संधि विच्छेद विकल्पों में से पहचान कर लिखिए। तिरस्कार संधि विच्छेद చేస్తే ఆన్సర్ మనము చూస్ చేసుకోవాలి। తిరహ ప్లస్ కార్। నెక్స్ట్ 7th బిట్ पर्याय शब्द। एग्जाम्पल, स्वतंत्रता संग्राम में नारियों का योगदान भी है। 7th బిట్ దేని గురించి అడుగుతున్నారు? పర్యాయ శబ్ద్ అడుగుతున్నారు। నారియోं का, నారియో అనే వర్డ్ కి మనకు అండర్లైన్ ఇచ్చారు। నారియా అంటే చెప్పండి, మహిళ। వెరీ గుడ్। నెక్స్ట్ 8th బిట్ उपसर्ग। एग्जाम्पल, तातारा वामिरो कथा एक लोक कथा के रूप में विख्यात है। लोक कथा, लोक कथा అనే వర్డ్ కి అండర్లైన్ ఇచ్చారు। మనకి ఏం చేయాలి, ఇక్కడ ఉపసర్గను మనము కనిపెట్టాలి। జస్ట్ ఆప్షన్స్ చూడండి, అన్నింటికి 12 బిట్స్ కి మనకు ఆన్సర్ ఆప్షన్స్ రూపంలో ఇచ్చారు। మనం జస్ట్ కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేసుకుంటే చాలు। లోక్ కథలో ఉపసర్గ చెప్పండి, లోక్। వెరీ గుడ్। నెక్స్ట్ 9th బిట్, 9th బిట్ మనకు ప్రత్యయ్ ఏమిచ్చారు? संगम की अद्भुत सफलता ने राज कपूर में आत्मविश्वास भर दिया। रेखांकित शब्द का प्रत्यय विकल्पों में से पहचान कर लिखिए। प्रत्यय सफलतालो प्रत्यय ఏంటి చెప్పండి? వెరీ గుడ్, తా। నెక్స్ట్ 10th బిట్ మనకేముంది? లింగ్। చూద్దాం एग्जांपल, कुत्ता वफादार जानवर है। कुत्ता वफादार जानवर है। इस वाक्य का लिंग परिवर्तित रूप विकल्पों में से पहचान कर लिखिए। जस्ट చూడండి, ఇంతకు మునుపు మనకు క్వశ్చన్ పేపర్ ఎలా ఉండేది? లింగ్ మనము మార్చి మనమే మొత్తం వాక్యం అంతా కూడా రాయాల్సి వచ్చేది। ఈ కర్త కానివ్వండి, క్రియ కానివ్వండి, మొత్తంగా మనమే మార్చి లింగ్ మొత్తం మార్చి రాయాల్సి వచ్చేది। ఇప్పుడు మాత్రం ఏమంటున్నారు? జస్ట్ ఆప్షన్స్ లో చూస్ చేసుకోవాలి। 10th బిట్ లింగ్ అన్నమాట। ఏమన్నారు? కుత్తా వఫాదార్ జాన్వర్ హై చెప్పండి। ఓకే, వెరీ గుడ్। మిడిల్ వన్, కుతియా వఫాదార్ జాన్వర్ హై। నెక్స్ట్ బిట్ 11th బిట్ కాల్। కాల్ కి ఆప్షన్ एग्जांपल చూద్దాము। हम मीठे यादों में उलझे रहते हैं। इस वाक्य का भविष्यत काल रूप विकल्पों में से पहचान कर लिखिए। ఏ కాల్లో మార్చమన్నారు? భవిష్యత్ కాల్। ఇది ఏ కాల్లో ఉంది? ప్రెజెంట్ హై ఉంది కాబట్టి వర్తమాన్ కాల్లో ఉంది। దీన్ని మనం భవిష్యత్ కాల్లోకి మార్చాలి। చెప్పండి। వెరీ గుడ్। हम मीठे यादों में उलझे रहेंगे। నెక్స్ట్ 12th బిట్ శుద్ధ రూప్। మనకు ఇచ్చిన వాక్యంలో మిస్టేక్ ఉంటుంది, దాన్ని సరిచేసి మనము ఆన్సర్ ని చూస్ చేసుకోవాలి। सिपाही तंग आ गई है। इस वाक्य का शुद्ध रूप विकल्पों में से पहचान कर लिखिए। చెప్పండి। सिपाही तंग आ गए हैं। ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్। చూడండి, ఇలాగా 12 బిట్స్ కూడా మనకు ఇక్కడే ఆప్షన్స్ ఇచ్చుంటారు ఆన్సర్స్, మనం వాటిల్లో చూస్ చేసుకుంటే సరిపోతుంది। నెక్స్ట్ 13th బిట్, 13th క్వశ్చన్ ఏముంటుంది చూద్దాం। నెక్స్ట్ అర్థగ్రాహ్యత। సెక్షన్ 1 అంతా కూడా మనకు భాషా కి బాత్, సెక్షన్ 2 అర్థగ్రాహ్యత ఉంటుంది। 13th క్వశ్చన్, పఠిత గద్యాంశ సే ఏక్ అనుచ్ఛేద్ దియా జాయేగా। పఠిత గద్యాంశ అంటే మనము చదివినటువంటి గద్యాంశ నుంచే వస్తుందన్నమాట ఈ క్వశ్చన్। అంటే మనకు టెక్స్ట్ బుక్ నుండే, ఈసారి చూడండి బ్లూ ప్రింట్ లో బాగా డీటెయిల్డ్ గా ఏ లెసన్స్ నుంచి తీసుకుంటారు ఇస్తారు ఈ క్వశ్చన్ అనేసి కూడా ఇచ్చారు। చూడండి, తతారా వామిరో కథ, డైరీ కా ఏక్ పన్నా, ఈ 2 లెసన్స్ నుండే మనకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇస్తారు। ఏ క్వశ్చన్? 13th క్వశ్చన్।
చూద్దాం ఎగ్జాంపుల్. చూడండి 13th క్వశ్చన్. అండమాన్ ద్వీప్ సమూహ్ కే అంతిम దక్షిణీ ద్వీప్ है లిటిల్ అండమాన్. ఇది ఏ లెసన్ నుంచి ఇచ్చారో ఐడెంటిఫై చేస్తారా? కతారా వామిరో కథ. వెరీ గుడ్. చూడండి అంటే మీకు ఇక్కడ ఒక చిన్న హింట్ ఏమిస్తారు మనకు, ఈ పేరాగ్రాఫ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. అందులో 5th క్వశ్చన్ చూడండి, ఉపర్యుక్త గద్యాంశ కిస్ పార్ట్ సే దియా గయా హై. ఈజీ కదా. మనకు బ్లూ ప్రింట్ లో ఏమిచ్చారు, ఈ 2 లెసన్స్ నుండే ఇస్తాం. ఏది? తతారా వామిరో కథ, డైరీ కా ఏక్ పన్నా. ఈ 2 లెసన్స్ నుండే అనుచ్ఛేది ఇస్తాము, ప్రశ్నిస్తాము అంటున్నారు. సో మీకు 5th క్వశ్చన్ కి ఆన్సర్ కి 2 ఆప్షన్స్ చెప్పండి. ఏమవి? తతారా వామిరో కథ, డైరీ కా ఏక్ పన్నా. సో ఈ లెసన్స్ నేమ్స్ మిస్టేక్ లేకుండా రాయడం నేర్చుకున్నట్లయితే మీకు ఈ పేరాగ్రాఫ్ కి సంబంధించి ఆ 2 లెసన్స్ నుండే వస్తాయి కాబట్టి ఆ 2 లెసన్స్ లో ఒకటి ఆన్సర్ అవుతుంది. కాబట్టి 5th క్వశ్చన్ చాలా ఈజీగా మీరు 1 మార్క్ గెయిన్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ 4 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఈ పేరాగ్రాఫ్ లోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా మనకు 5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ పఠిత్ పద్య భాగ్ సే. పఠిత్ పద్య భాగ్ సే మనకిచ్చినటువంటి పద్య ఖండం నుండే ఈ 2 లెసన్స్ చూడండి, తోప్ మనుష్యత. ఈ 2 లెసన్స్ నుండే, ఈ కవితా పాఠ నుండే మనకు ఏమిస్తారు, కవిత ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. చూడండి, సుబహ షామ్ కంపెనీ బాగ్ మే ఆతే హై. ఇది ఏ లెసన్ చెప్పండి? తోప్. వెరీ గుడ్. ఇందు నుండి మనకు 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 5th క్వశ్చన్ కూడా మనకు ఆన్సర్ చాలా ఈజీ. ఇప్పుడు ఎలాగా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ 13th క్వశ్చన్ లాగే 14th క్వశ్చన్ లో 5th క్వశ్చన్ ఉంది కదా, ఉపర్యుక్త కవితాకే కవి కౌన్ హై. మనకి ఏమన్నారు ఇక్కడ? ఓన్లీ 2 లెసన్స్ నుండే ఇస్తామన్నారు. ఏది? తోప్ మనుష్యత. ఈ లెసన్స్ నేమ్, తర్వాత ఈ కవిత రాసినటువంటి కవుల పేర్లు మనం రాయడం ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు ఈజీగా ఇక్కడ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయగలం. సో ఇక్కడ కూడా ఈ 5 క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్ మనకి ఈ పోయంలోనే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ 5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోగలం. నెక్స్ట్ 16th క్వశ్చన్. 16th క్వశ్చన్ చూసినట్టయితే 15th క్వశ్చన్. 15th क्वेश्चन अपठित गद्य भाग से एक गद्यांश दिया जाएगा. अपठित गद्य भाग से మనం చదవని గద్య భాగ్ అంటే కొత్త ప్రోజ్ ఇస్తారు మనకు. ఎగ్జాంపుల్ చూద్దాము. ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూడండి, భారత్ కే జెండే మే 3 పట్టియా హై. ऊपर वाले అంటే తిరంగా జెండా గురించి ఇచ్చారు. ప్లస్ ఇక్కడ ఏంటి, ఈ 5 క్వశ్చన్స్ కి మనకు వికల్ప్ అంటే మల్టిపుల్ చాయిస్ ఇచ్చుంటారు. సో ఇక్కడ మనం పైన పేరాగ్రాఫ్ చదువుతాము, అందులో ఉన్న ఆన్సర్సే ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా ఇచ్చుంటారు. చాలా ఈజీగా కొంచెం కాన్సన్ట్రేషన్తో చదివినట్టయితే చూడండి, చాలా ఈజీగా కూడా ఇచ్చారు పేరాగ్రాఫ్. మనకు ఇక్కడ కూడా 5 మార్క్స్ గెయిన్ చేయడం చాలా ఈజీ. ఇదంతా కొంచెం ప్రాక్టీస్తో కూడుకున్న పని, జస్ట్ అంతే. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఇక్కడ ఏంటి, అపఠిత గద్య భాగ్. ఇది అపఠిత పద్య భాగ్, సారీ వీళ్ళు రాంగ్ ఇచ్చారమ్మా, ఇక్కడ పద్య భాగ్ ఉండాలి. 16th క్వశ్చన్ అపఠిత पद्य भाग अनమాట. చూడండి 16th క్వశ్చన్, निम्नलिखित पद्यांश पढ़कर आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की. ఇది మనం చదవలేదు, కొత్త కవిత మనకు అయినా కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేసే విధంగా మనకు ఏమిచ్చుంటారు, ఇక్కడ వికల్ప్ అంటే మల్టిపుల్ చాయిస్ అన్నమాట. ఇవి కూడా మనము చాలా ఈజీగా గెయిన్ చేయగలిగే 5 మార్క్స్. చూడండి పిల్లలు, టోటల్గా మనం 16th క్వశ్చన్ వరకు ఎన్ని మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలము, జస్ట్ బై లిటిల్ ప్రాక్టీస్ అంతే అనమాట. ఈ 12 క్వశ్చన్స్కి కూడా ఫస్ట్ 12 బిట్స్ భాషాకి బాత్లో, ప్లస్ ఇక్కడ అర్థగ్రాహితో 20 ప్లస్ 12 32 మార్క్స్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా గెయిన్ చేయగలరు అనమాట. నెక్స్ట్ 17th క్వశ్చన్. 17th क्वेश्चन ఏముంది, पाठ्य पुस्तक के
कवि जीवन परिचयों से संबंधित प्रश्नों में से एक के बारे में लिखना होगा. 2 प्रश्नों में से एक का उत्तर देना होगा. ఇక్కడ మనకు చూడండి 17th క్వశ్చన్ లో ఆ అని 2 क्वेश्चंस ఇస్తారు. ఒక చాయిస్ అన్నమాట. एक प्रश्न प्राचीन कवि तथा दूसरा प्रश्न आधुनिक कवि से दिया जाएगा. చూడండి ఇక్కడ మీకు క్వశ్చన్ చూస్తే ఐడియా వస్తుంది. 17th क्वेश्चन ఏమి ఇచ్చారు? निम्नलिखित कवियों में से किसी एक कवि का परिचय 5 पंक्तियों में लिखिए. మనకు ఇద్దరు కవులను ఇచ్చారు. ఒకటి కబీర్ దాస్, 2 మైథిలి శరణ్ గుప్త్. ఈయన ప్రాచీన్ కవి. కబీర్ దాస్ ప్రాచీన్ కవి, మైథిలి శరణ్ గుప్త్ ఆధునిక్ కవి. ఒక ప్రాచీన్ కవి ఇస్తారు, ఒక ఆధునిక్ కాలిక కవి ఇస్తారు. వాళ్ళిద్దరిలో మనం ఏదైనా ఒక్కరి గురించి మాత్రమే 5 పంక్తియా అంటే 5 లైన్స్ లో మనము కవి పరిచయం రాయాలన్నమాట. చూడండి దానికి మనకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు? 5 మార్క్స్. ఇది కూడా చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకోగలిగినటువంటి క్వశ్చన్. మీకు ఇక్కడ కూడా ఒక హింట్ అన్నమాట. ఏంటి అంటే మనకు ఒక ప్రాచీన కవి, ఒక ఆధునిక కవి ఇస్తామంటున్నారు. అందులో మనకు చాయిస్ ఇస్తున్నారు. అంటే మనకు టోటల్గా ఆల్రెడీ 2 లెసన్స్ పద్య ఖండ్లో డిలీట్ చేశారు. సో మనకు మిగిలిన లెసన్స్ ఎన్ని? ఓన్లీ 5. ఆ 5 లెసన్స్ లో కూడా మనకు ఇద్దరు ప్రాచీన కవి ఉన్నారు, కబీర్, మీరా. ఇంకా మిగిలిన ముగ్గురు ఆధునిక కవి. అంటే మీకు ఇక్కడ ఒక హింట్ ఏంటి ఇస్తున్నా నేను? జస్ట్ కబీర్ దాస్, మీరాబాయి గురించి మాత్రమే చాలా చక్కగా నేర్చుకున్నట్టయితే ఇక్కడ 5 మార్క్స్ మనము ఈజీగా గెయిన్ చేసుకోగలం. ఎందుకు? వీళ్ళే చెప్తున్నారు ఒక ప్రాచీన కవి, ఒక ఆధునిక కవి ఇస్తాము. మీరు అన్నీ కూడా నేర్చుకునే అవసరం లేకుండా జస్ట్ కబీర్, మీరాబాయి నేర్చుకున్నట్టయితే ఈ 17th క్వశ్చన్లో 5 మార్క్స్ మీరు హ్యాపీగా ఈజీగా తెచ్చుకోగలరు. ఓకే, నెక్స్ట్ 18th क्वेश्चन చూద్దాం. 18th क्वेश्चन लेखक का परिचय पढ़कर रिक्त स्थानों की पूर्ति करना होगा. ఇది కూడా చాలా ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకునే క్వశ్చనే. చూడండి ఈ 18th क्वेश्चन లో ఏమి ఇచ్చున్నారు? సీతారాం సేక్సరియా ఈయన గురించినటువంటి కవి పరిచయం ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. అంటే ఒక గద్య ఖండు నుంచి ఒక లేఖకుని తీసుకొని ఈయన గురించిన పరిచయం ఇచ్చారనమాట, లేఖక్ పరిచయం. ఇందులో మనకు 5 బ్లాంక్స్ ఇచ్చున్నారు. రిక్త స్థాన్కి పూర్తి కర్నీ హోగి అంటే ఈ 5 బ్లాంక్స్ ని మనము ఫిల్ చేయాలి. ఎలాగా? ఈ పారాగ్రాఫ్ లో చూసే అంటే ఆన్సర్స్ అన్ని మీకు ఎక్కడ ఉంటాయి? ఈ పారాగ్రాఫ్ లోనే మీకు ఆన్సర్స్ అన్ని ఉంటాయి. సో ఇది కూడా చాలా ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకునేటటువంటి క్వశ్చన్. చూడండి అక్కడ ఒక 32, ఇక్కడ ఒక 10. ఈజీగా 42 మార్క్స్ మనకు గెయిన్ చేసుకోవచ్చు జస్ట్ బై లిటిల్ ప్రాక్టీస్. నెక్స్ట్ 19th to 26th క్వశ్చన్. 19th క్వశ్చన్ టు 26th క్వశ్చన్ మనకు భాగ్ 4 ఉంటుంది. ఇక్కడ చెప్తాను చూడండి 19, 20, 21 ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకు पद्य भाग से दिए जाएंगे. पद्य भाग से 3 प्रश्न दिए जाएंगे. 4 वाक्यों में उत्तर देना होगा. ఎన్ని వాక్యాల్లో రాయాలి ఆన్సర్? 4 వాక్యాల్లో రాయాలి. ఈ 19th, 20th, 21st క్వశ్చన్ మనకు పద్య భాగం నుంచి ఇస్తారు. పద్య ఖండ్ క్వశ్చన్ లెసన్స్ నుండి ఇస్తారు. నెక్స్ట్ 22, 23, 24 ఈ 3 క్వశ్చన్స్ మనకు గద్య భాగ్ से 3 प्रश्न दिए जाएंगे. 4 वाक्यों में उत्तर देना होगा. ఇక్కడ ఒకసారి చూద్దాము. 19, 20, 21 ఈ 3 కూడా ఏవి? ఐసీ వాణి బోలే ఇది చూడండి ఫస్ట్ లెసన్ కబీర్. నెక్స్ట్ మనిషిత లెసన్ ఇచ్చారు, మరి కర్ చలే హమ్ ఫిదా గీత్ ఇచ్చారు. ఈ 3 కూడా పద్య ఖండ్ నుంచి ఇచ్చారు. నెక్స్ట్ 22, 23, 24 ఈ 3 క్వశ్చన్స్ కూడా గద్య ఖండ్ నుంచి ఇచ్చారు. నెక్స్ట్ మరి 25th, 26th క్వశ్చన్స్ మనకు ఉపవాచక్ యాని సంచయం నుంచి ఇస్తారన్నమాట. ఇక్కడ మనకు ఒక సూచన ఇచ్చారు చూడండి. ఈ భాగ్ అంటే ఈ 8 క్వశ్చన్స్ కూడా చూడండి మొత్తంగా ఏం ఇస్తారు? కుల్ 8 प्रश्न दिए जाएंगे. छात्रों को इन 8 प्रश्नों में से केवल 6 प्रश्नों का उत्तर देना होगा. మనకి ఇక్కడ చాయిస్ ఉందన్నమాట. మొత్తంగా మనకు 8 క్వశ్చన్స్ ఉంటే ఈ 8 క్వశ్చన్స్ లోనూ అన్ని రాయనవసరం లేదు. కిన్హి ఇక్కడ రాంగ్ ఇచ్చారు, మళ్ళీ 6 ప్రశ్నోं के ఉండాలి ఇక్కడ.
ఏవైనా 6 క్వశ్చన్స్ మాత్రము రాస్తే చాలు. చూడండి, ఈ క్వశ్చన్స్ కూడా ఎందులో నుండి ఇస్తారు అంటే పాఠ్య పుస్తకే కా అభ్యాస్ కే. చూడండి, అంటే మనకు లెసన్ వెనకాల, ప్రతి లెసన్ వెనకాల క ఖ గ అని మనకు రోమన్స్ ఇచ్చారు. అందులో మనకు కేవలం క అనే రోమన్ నుండి ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రమే మనకి ఇక్కడ ఈ సెక్షన్ 4లో అడుగుతారన్నమాట. ఒక్కొక్క క్వశ్చన్ కి 4 మార్క్స్, 6 4 24 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుంది చూడండి. प्रश्न संख्या 19 प्रश्न संख्या 19 पाठ्य पुस्तक के साखी पाठ के 1 से 4 दोहों में से दिया जाएगा. ఇక్కడ మీకు ఇంకొక ఈజీ క్వశ్చన్ ఏం చేశారు అంటే ఈ 19th క్వశ్చన్ ఉంది కదా, ఈ 19th క్వశ్చన్ లో ఒక దోహా ఇస్తారనమాట. ఒక దోహా క్వశ్చన్ ఇస్తారు, అంటే దోహా నేర్చుకుని రాయాలి మీరు. మరి ఏంటి మేడం ఇన్ని దోహే ఉన్నాయి కదా, ఎలా నేర్చుకోవాలి అనే ప్రాబ్లం లేకుండా మీకు ఏమి ఇచ్చారు ఇక్కడ 1 से 4 అంటే 1 2 3 4 ఆ ఫస్ట్ లెసన్ కబీర్ కే దోహేలో ఉన్నటువంటి 1 2 3 4 అంటే ఫస్ట్ 4 దోహే మాత్రం నేర్చుకుంటే మీకు ఈ 4 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయగలరు. ఈ క్వశ్చన్ మాత్రం స్కిప్ చేయకండి, చాలా ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకునే క్వశ్చన్ 19th క్వశ్చన్. సో 4 దోహే అంటే ఓన్లీ 4 దోహే నేర్చుకుంటే మీరు 4 మార్కులు మీకు కన్ఫర్మ్ గా వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. సెక్షన్ 5 అభివ్యక్తి. 27th క్వశ్చన్ లో మనకు చాయిస్ ఇస్తారు, అని 2 క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఒకటి రాస్తే చాలు. पद्य भाग से 2 निबंधात्मक प्रश्न दिए जाएंगे, किसी एक प्रश्न का उत्तर 6 या 8 पंक्तियों में देना होगा. చూడండి, ఎన్ని మార్క్స్ కి 8 మార్క్స్ కి మీకు కేవలం 6 నుండి 8 వాక్యాల్లో ఆన్సర్ చేసేటటువంటి పద్య భాగ్లో 2 నిబంధాత్మక ప్రశ్న అంటే ఎస్సే టైప్ క్వశ్చన్స్ ఇస్తారు. అందులో మనం ఎన్ని రాయాలి, ఓన్లీ 1 క్వశ్చన్ రాయాలి. ఇక్కడ ఇంకా ఇచ్చారు చూడండి సూచన, इस भाग में प्रश्न देते समय सारांशात्मक प्रश्न दिए जाएंगे या पाठ के शीर्षक के नाम से प्रश्न बनाए जाएंगे. विशेष सूचना अन्नारू, इस प्रश्न का उत्तर केवल 8 पंक्तियों में देना होगा. కేవలం 8 వాక్యాల్లో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తే చాలంట. ఇక్కడ ఇంకా మీకు ఏమి ఈజీగా ఇచ్చారు అంటే మనకు ఎస్సే టైప్ క్వశ్చన్స్ ఏ లెసన్స్ నుండి వస్తాయని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. చూడండి, పద్ అంటే మీరా సెకండ్ లెసన్ ఉంది కదమ్మా, పద్ తర్వాత పర్వత్ ప్రదేశ్ మే పావస్, తర్వాత మనుష్యత. అంటే చూడండి, ఓన్లీ ఈ 3 లెసన్స్ నుంచే మనకు ఈ 27th క్వశ్చన్ అనేది వస్తుంది. అంటే 8 మార్క్స్ క్వశ్చన్ మనకు ఏ లెసన్స్ నుండి వస్తుంది, పద్, పర్వత్ ప్రదేశ్ మే పావస్, మనుష్యత. ఈ 3 లెసన్స్ నుండే మనకు ఈ 8 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో మీరు ఎస్సే టైప్ క్వశ్చన్స్ నేర్చుకునేటప్పుడు ఈ 3 లెసన్స్ లో మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ 27th క్వశ్చన్ ఏమిచ్చారు, మనకు 2 క్వశ్చన్స్ ఇచ్చారు, బట్ మనకి ఎన్ని రాయాలి, एक प्रश्न ఒక్కటే రాస్తే సరిపోతుంది. मीराबाई ने श्री कृष्ण के रूप सौंदर्य का वर्णन किस प्रकार किया है, अपने शब्दों में लिखिए అన్నారు. అది పద్ లెసన్ నుంచి ఇచ్చారు. నెక్స్ట్ ఆ క్వశ్చన్ ఎక్కడ నుంచి ఇచ్చారు, पर्वत प्रदेश में पावस कविता का भाव अपने शब्दों में लिखिए. पर्वत प्रदेश में पावस అనేటటువంటి లెసన్ నుంచి ఇచ్చారు. అంటే ఈ 2 క్వశ్చన్స్ లో మనం ఒక్కటి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఈ 28th క్వశ్చన్ లో మనకి ఎందు నుంచి ఇస్తారు, గద్య భాగ్ నుండి ఇస్తారు. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్, నిబంధాత్మక ప్రశ్న అంటే ఎస్సే టైప్ క్వశ్చన్ అన్నమాట. ఎందు నుండి ఇస్తారు చూడండి, ఇక్కడ కూడా పాఠ్య పుస్తకే ఖ అభ్యాస్ కే. అంటే ఈ గద్య ఖండులో మనకు ప్రతి లెసన్ వెనుక ఖ అభ్యాస్ ఉంటుంది. ఆ అభ్యాస్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. అది కాక ఏ లెసన్స్ నుండి ఇస్తారు, ఇక్కడ చూడండి, బడే భాయి సాహబ్, పతఝర్ మే టూటీ పత్తియా, డైరీ కా ఎక్ పన్నా. ఈ 3 లెసన్స్ నుండే మనకు గద్య భాగ్ లో ఎస్సే టైప్ క్వశ్చన్ వస్తుంది. ఎన్నో క్వశ్చన్, 28th క్వశ్చన్. ఇంకొకసారి చెప్తాను, బడే భాయి సాహబ్, పతఝర్ మే టూటీ పత్తియా, డైరీ కా ఎక్ పన్నా. ఈ 3 లెసన్స్ లో మాత్రమే ఎస్సే టైప్ క్వశ్చన్స్ అంటే ఖ అభ్యాస్ లోని క్వశ్చన్స్ నేర్చుకుంటే మనము సరిపోతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. 28th క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చారు,
ఇక్కడ ఎన్ని రాయాలి? 2 ఇచ్చుంటారు. మనం ఓన్లీ ఏ ప్రశ్న రాస్తే సరిపోతుంది. ఎన్ని మార్క్స్‌కి ఇది? 8 మార్క్స్‌కి. बड़े भाई की स्वभावगत विशेषताएं बताइए. ఇది బడే భాయ్ సాబ్ నుండి ఇచ్చారు. నెక్స్ట్ గాంధీజీ కే నేతృత్వ కి అద్భుత క్షమతా థీ ఉదాహరణ సహిత స్పష్ట కీజియే. చూడండి, ఇది మనకు డైరీ కా ఏక్ పన్నా నుండి ఇచ్చారు. మనం ఎన్ని లెసన్స్ నేర్చుకోవాలి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కోసము? గద్ది ఖండ్ నుండి బడే భాయ్ సాబ్, పతిజర్ మే టూటి పత్య, డైరీ కా ఏక్ పన్నా సరిపోతుంది. పద్య భాగంలో నిబంధాత్మక ప్రశ్న ఏవి ఇస్తారు? పద్, పర్వత ప్రదేశ్ మే పావస్, మనుష్యత. అంటే 6 లెసన్ నుండి మనకు 8 + 8 టోటల్ 16 మార్క్స్ మనకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ 29th క్వశ్చన్. 29th క్వశ్చన్ మనకు చూడండి, एक औपचारिक और एक अनौपचारिक पत्र दिए जाएंगे, किसी एक प्रश्न का उत्तर देना होगा. एक औपचारिक, एक अनौपचारिक అంటే ఒక అఫీషియల్ లెటర్, ఒక అన్అఫీషియల్ లెటర్ మనకు ఇస్తారు. చూడండి, పర్సనల్ లెటర్ ఒకటి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, కిసి ఏక్ ప్రశ్న కా ఉత్తర్ లిఖియే. ఏదైనా ఒక్క లెటర్ రాస్తే చాలు. ఆ లెటర్ కి ఎన్ని మార్క్స్? 8 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? बीमारी का कारण बताकर 5 दिन की छुट्टी मांगते हुए प्रधानाध्यापक के नाम पत्र लिखिए అన్నారు. అంటే छुट्टी పత్ర ఇచ్చారు. ఇది औपचारिक. నెక్స్ట్ हिंदी सीखने की आवश्यकता बताते हुए अपने मित्र के नाम पर पत्र लिखिए అన్నారు. ఇది అనౌపచారిక. ఒకటి ఔపచారిక పత్ర, ఒకటి అనౌపచారిక పత్ర ఇచ్చారు. ఇందులో మనం ఏదైనా ఒక్కటి రాస్తే చాలు. మీకు ఒక హింట్ ఏంటంటే ఖచ్చితంగా చుట్టి పత్ర అనేది ఇస్తారు. కాబట్టి ఎనీ టైప్ ఆఫ్ చుట్టి పత్ర ఒకటి నేర్చుకుని ఉంటే మీకు 8 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలరు. నెక్స్ట్ 30th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ 30th క్వశ్చన్లో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చుంటారు. మనం అందులో ఒకటి రాస్తే చాలు. 4 निबंध दिए जाएंगे, किसी एक प्रश्न का उत्तर देना होगा. మనకు 4 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో మనం ఒక్కటి రాస్తే చాలు. అది కూడా దేనికి సంబంధించి ఇస్తారని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, पर्यावरण, शिक्षा, सामाजिक, वैज्ञानिक. पर्यावरण, शिक्षा, सामाजिक, वैज्ञानिक अंशों से संबंधित निबंध दिए जाएंगे. కేవल 10 పంక్తిयों में लिखना होगा. చూడండి, కేవలం 10 వాక్యాల్లో మనం రాసినట్టయితే వీటికి ఆన్సర్ మనకు 10 మార్కులు వస్తాయి అన్నమాట. ఉదాహరణ చూద్దాం. చూడండి, పర్యావరణ అన్నారు కదా. ఫస్ట్ వృక్ష హమారే సాథి. పర్యావరణ అంశంలో మనకేమి ఇచ్చారు? వృక్ష హమారే సాథి ఇచ్చారు. నెక్స్ట్ శిక్షా అంశంలో ఏమి ఇచ్చారు? పుస్తకాలయ ఇచ్చారు. శిక్షాంశలో పుస్తకాలయ. నెక్స్ట్ సామాజిక్లో దీపావళి. నెక్స్ట్ వైజ్ఞానిక్లో దూరదర్శన్ ఇచ్చారు. అంటే మీరు ఆ అంశాలకు సంబంధించిన, అంటే పర్యావరణ, శిక్ష, సామాజిక్, వైజ్ఞానిక్, ఈ 4 అంశాలకు సంబంధించిన నిబంధ ప్రిపేర్ అయినట్టయితే మీకు 10 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకుంటారన్నమాట. సో స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, ఈ కొత్త బ్లూ ప్రింట్ అయితే పిల్లలకు చాలా ఈజీగా ఉందని నా పర్సనల్ ఒపీనియన్. కొంచెం ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు కొత్త టెక్స్ట్ బుక్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, పెద్ద పెద్ద లెసన్స్ ఇలాంటి అపోహలు ఏం లేకుండా హ్యాపీగా, ఈజీగా మంచి స్కోర్ గెయిన్ చేయగలరు. సో కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.